రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రత్యేకంగా ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. ఈ నెల 6వ తేదీన జరగనున్న ఈ కీలక సమావేశం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న 23 కార్పొరేషన్ల ఆస్తులతో పాటు 10వ షెడ్యూల్లో ఉన్న 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇంకా అనేక సమస్యలకు పరిష్కారాలు 10 ఏళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయి. దీని కారణంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సామరస్యంగా ముగింపు పలికేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే అంశంపై బిగ్ టాక్ లో మనం చర్చిద్దాం. చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు వెంకటిల సురేంద్ర కుమార్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే గౌరీ సతీష్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యార్లగడ్డ రామ్ కుమార్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ షో. గుడ్ ఈవినింగ్ మేడం. ఇంకా గౌరీ సతీష్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభజన సమస్య పరిష్కారంలో నిజంగా ఒక కీలకమైన ముందడుగు ఈ రోజు పడిందని అనుకోవచ్చా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, డిబేట్లో పాల్గొంటున్న వారందరికీ, అదే రకంగా యూపీలో జరిగినటువంటి సంఘటనకు ప్రగాఢమైనటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టికల్ 3 ప్రకారం సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 48-52 రేషియోలో వచ్చినటువంటి ఏవైతే విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి నీటి వాటా కానీ, దాంతోపాటు విద్యుత్ వాటా కానీ, దాంతోపాటు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి అంశాలు కానీ, ఏవైతే తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే ఆస్తులు కానీ వాటి యొక్క అంశాలు కానీ పరిష్కరించుకోవడానికి 10 సంవత్సరాలు ముగిసిన తర్వాత అక్కడ ఇటీవల ఎన్నికైనటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తెలంగాణ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి సమస్యలు పరిష్కరించుకుందాం, ఖచ్చితంగా కూర్చొని చర్చించుకుందామని చెప్పడం అనేది శుభపరిణామంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు విధ్వంసం పాలన జరిగిన తర్వాత మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా రాజకీయాల కంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని చెప్పి నమ్మినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వాటి యొక్క ఆశయాలకు అనుగుణంగా, వాటి ఆచరణకు సాధ్యమైనటువంటి ప్రణాళికలకు అనుగుణంగా మా పరిపాలన కొనసాగుతుంది. అందులో భాగంగానే ఏవైతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు 10 సంవత్సరాల నుంచి ఏవైతే సమస్యలు పేరుకుపోయి ఉన్నాయో ఆ సమస్యలంటూ కూడా కూర్చొని ఇరు రాష్ట్రాల అధినేతలు మాట్లాడుకుంటే ఖచ్చితంగా సమస్యలు పరిష్కార దిశగా పరిష్కరింపబడతాయనే ఉద్దేశంతో మా ప్రభుత్వం దానికి అంగీకరించడం అనేది శుభపరిణామంగా భావిస్తూ, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొకసారి అందరికీ మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, సురేంద్ర కుమార్ గారు నమస్తే అండి. సురేంద్ర కుమార్ గారు, సురేంద్ర కుమార్ గారు ఉన్నారా? నమస్తే అండి. సో ఏంటి, ఎప్పటి నుంచి అనుకుంటున్న సమయం అయితే ఇప్పుడు రానే వచ్చింది. గతంలో కేసీఆర్, జగన్ కలిసి చర్చలు జరిపినప్పటికీ ఇంకా మిగిలిపోయిన అంశాలు ఉన్నప్పటికీ మరోమారు ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రేవంత్తో చర్చలు జరుపుతున్నారు. మరి ఈ భేటీ అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఏమంటారు మీరు? నమస్తే అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, డిబేటబుల్ మిత్రులకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం చెప్తూ, ఇది ఒక మంచి పరిణామం అండి. రెండు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా మేము భావిస్తున్నాము. అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయంగా చొరవ తీసుకొని గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా లేఖ రాయడం, మరి గౌరవ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కూర్చొని సామరస్యంగా చర్చించుకుంటే ఇప్పటి వరకు దీర్ఘకాలం ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కారం అయ్యేదానికి ఒక మంచి సానుకూల వాతావరణం ఏర్పడుతున్న ఉద్దేశంతో ఈ లేఖ రాయడం జరిగింది. మాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాయండి. ఎందుకంటే ఇద్దరు గౌరవ ముఖ్యమంత్రులు కూడా సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన ఉంది, చిత్తశుద్ధి ఉంది. కాబట్టి వారు ఇరువురు కూర్చొని ఒకసారి మాట్లాడుకుంటే ఏదైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో, ఏదైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. తద్వారా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కూడా
బాగా ప్రయోజనాలను కూడా పరిష్కార అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల రెండు రాష్ట్రాలు కూడా ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఓకే, తప్పకుండా ఈ మంచి పరిణామం. మేమైతే సానుకూల వాతావరణంలో ఉన్నాం. ఈ చర్చలు మరి సఫలం అవుతాయని కూడా ఆశాజనకంగా ఉన్నాయండి. రైట్. నమస్తే రామ్కుమార్ గారు. నమస్తే అండి. రామ్కుమార్ గారు, ఏమంటారు? ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా రోజుల తర్వాత అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్న సమస్యలు పరిష్కారం కాలేదు, 10 ఏళ్ళు అలా గడిచిపోయాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. సో ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. ఈ పరిణామం గురించి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఏమండి, ఇలాంటివి ఇప్పటికే టూ లేట్. గతంలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు సఖ్యత ఉన్నప్పుడే ఇది స్టార్ట్ అవ్వాలండి. అంటే సఖ్యతగా మెలిగేవారు. మరి ఇది కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆస్తుల మీద ఏమన్నా ఫోకస్ చేసే తప్పితే మిగతా వాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తులు రావాల్సిన బకాయిల మీద ఎక్కడ శ్రద్ధ చూపించినట్టు దాఖలాలు లేవండి. కాబట్టి రాష్ట్రం ఇలా వెనకబడిపోయింది. చాలా సంతోషం. అది ఇన్నాళ్ళకి ఒక తేదీ ఖరారై 6వ తారీఖున ఇద్దరు సీఎంలు కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవడానికి చాలా మంచి శుభ పరిణామం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలన్నీ కూడా తీసుకుంటే కనుక వేడి నీళ్ళు చన్నీళ్ళు లేక మనకు ఉపయోగపడతాయండి అవన్నీ కూడా. ఎందుకంటే అసలే అప్పుల పీకల్లో తప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇవన్నీ కూడా ఇప్పటికైనా ఆలస్యం జరగకుండా చేస్తున్నందుకు చాలా సంతోషం. గతంలో కూడా ఊరికే ఏపీ సెక్రటేరియట్ అది కట్టడానికి కేసీఆర్ గారు అడిగిన వెంటనే ఊరికే రాసిచ్చారు. అది ఎన్ఓసి రాసిచ్చేసారు, కానీ దానికి రావాల్సిన బకాయిలు అయ్యి కూడా ఈవేళ కూడా పుచ్చుకున్న దాఖలాలు లేవండి. అలాగే ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ కూడా పంపకాలు చేశారు, కానీ ఇంకా ఇష్యూస్ ఇప్పుడు ఉన్నాయి, వాటికి సెటిల్మెంట్ల కోసం చేయాల్సినవి కూడా చేయలేదు. ఆ మెయింటెనెన్స్ కూడా లేకుండా అసలు చాలా ఘోరంగా తయారైపోయారు. ఇవన్నీ కూడా సెటిల్ చేసుకుంటే తప్పితే, అంటే ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా గతంలో కూడా కలిసి పనిచేశారు. కాబట్టి ఒక సఖ్యత గల వాతావరణం అన్ని కూడా సెటిల్ చేసుకుంటే మనకు రావాల్సినవన్నీ కూడా తెచ్చుకుని, రాష్ట్రంగా ఎలాగో విడిపోయాం, జరగాల్సింది ఎలాగో జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు సెటిల్ చేసుకుని మనకు రావాల్సినవన్నీ కూడా తెచ్చుకుంటే మన రాష్ట్రానికి ఇప్పుడు ఉపయోగపడతాయండి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకరికొకళ్ళకి స్నేహపూర్వకంగా పోటీ పడుతూ ఎదిగితే బాగుంటుంది. అంటే ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి అని అంటారు. ఎందుకంటే అంతకుముందు జగన్ కేసీఆర్ కలిశారు, మాట్లాడుకున్నారు, అప్పుడు పరిష్కారం కాలేదు. అంతకుముందు చంద్రబాబు అండ్ కేసీఆర్ ఉండే, అసలు అప్పుడు ఏ విషయమే రాలేదు, ఇదేది దీని గురించి కూడా మాట్లాడలేదు. బట్ ఇప్పుడు మాత్రం పరిష్కారం అవుతాయని ఎలా అనుకుంటున్నారు? దీనికి కేంద్రం నుంచి ఏమైనా సహకారం కావాల్సి వస్తే మీ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? కాదండి, నేను నా ఓపెనింగ్ స్టేట్మెంట్స్ లో చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ కి సఖ్యతగా ఉన్నప్పుడు ఇవన్నీ జరగాల్సింది. అంతకుముందు స్టార్టింగ్ లో కేసీఆర్ గారు మన ఏపీతో సఖ్యతగా ఉన్నా ఆ తర్వాత ఎక్కడ ఆయన దారిని ఆయనే పోయాడు, కానీ ఎక్కడ మన ఎక్కడ చూసిన దాఖలాలు లేవు. కాబట్టి ఫస్ట్ 5 years 14 to 19 ఏమి ఒకళ్ళు పొసగలేదండి. తర్వాత చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఆస్తుల మీద ఫోకస్ పెట్టారు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎక్కడ ఫోకస్ పెట్టలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, కానీ మిగతా ఆస్తులన్నీ కూడా ఎక్కువ భాగం అంతా కర్ణాటకలో లేకపోతే తెలంగాణలో ఉన్నాయండి. అక్కడ పరిరక్షించుకోవడానికి వాళ్ళకి చెప్పిన దానికి తలాడిస్తాడు తప్పితే మిగతా దానికి దేనికి కూడా శ్రద్ధ లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉంటే తెలంగాణ కోసం ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏపీ కోసం ఆలోచిస్తారు. ఇద్దరు కూడా సెటిల్ చేసుకోవాలి, ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకోవాలి, కలిసి ఎదగాలనే దాని మీద ఒక ఎజెండాతో ముందుకెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా సెటిల్ అవుతాయని మా ఆశాభావం. అంటే ఎక్కడో ఇంక తెగని సమస్యలు ఉంటే తప్పితే సెంట్రల్ నుంచి దీనికోసం సహాయం అందించాల్సిన అవసరం అయితే ఉండదని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలోనే రెండు రాష్ట్రాలు ఇష్యూస్ సెటిల్ అవుతాయని అనిపిస్తుంది. సతీష్ గారు ఏమంటారు? అంటే ఇప్పుడు మెయిన్ మీరు 5 గ్రామాలని మాకు ఇవ్వాలని, లేకపోతే దీంట్లో కలపాలని చాలా ఫోర్స్గా చెప్పారు. అంతకుముందు తుమ్మల కూడా ఇదే విషయం గురించి గట్టిగా మాట్లాడారు. సో ఈ భేటీలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం ఇదే అయిపోతుంది. సో దీని మీద ఎటువంటి ఫోకస్ పెట్టారు, ఎటువంటి చర్చలు జరుపుతున్నారు, ఏ అంశాలని ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు? అక్కడ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 5 గ్రామాలు ఏవైతే గతంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆర్డినెన్స్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కలపడం అనేది జరిగింది. ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాల ఆధారంగా
అవి విభజన చట్టానికి వ్యతిరేకంగా అందులో కలపడం జరిగింది కాబట్టి వాటి గురించి ఒక ప్రభుత్వ ప్రతినిధిగా, ప్రభుత్వం యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఖచ్చితంగా ఆ అంశాలను వారితో 100% డిస్కస్ చేసి సామరస్యపూర్వకంగా వాటి గురించి ప్రస్తావించడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ఏవైతే మా పోరాటమే నీళ్లు కాబట్టి ఆ నీళ్ల విషయంలో రావాల్సినటువంటి వాటా కోసం ఖచ్చితంగా మా ప్రభుత్వం ఖచ్చితంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారితో మొప్పించి తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి వాటా కోసం ఖచ్చితంగా వారిని అప్పీల్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మెజారిటీ సమస్యలను ఏవైతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా 10 సంవత్సరాలు ముగిసింది కాబట్టి ఈ సందర్భంలో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో చర్చలు జరగడం ద్వారా ఖచ్చితంగా చాలా సమస్యలు కూడా పరిష్కారమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది మనం అందరం కూడా భావించాలి. ఎందుకనంటే రాజకీయం కంటే రాష్ట్రాల ప్రయోజనమే ముఖ్యమని భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ చర్చలు జరగడం అనేది శుభపరిణామం. ఏవైతే 5 గ్రామాలు కానీ, విద్యుత్ బకాయిలు కానీ, నీటి వాటాలు కానీ, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారితో, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేస్తుంది. ఖచ్చితంగా వాటి సాధన కోసం ఏ విధంగానైతే స్నేహపూర్వకంగా ముందుకెళ్తే అప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ ప్రకారం అన్నదమ్ముల్లా విడిపోదాం, ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కలిసి ఉందామని ఏదైతే భావన ఉందో తెలుగు ప్రజలందరూ కూడా ఒక భాష మాట్లాడే ప్రాంతం వారు మనం అందరం కూడా కలిసి విడిపోయిన తర్వాత కూడా మనం అందరం కూడా కలిసి ఉందామనే ఉద్దేశంతో దూరదృష్టితోటి ఆలోచన చేస్తుంది మా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అని ఆశాభావంతో మేము చర్చలకు మా ప్రభుత్వం ఒప్పుకోవడం అనేది జరిగింది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోవడం అనేది చాలా సుపరిణామం. వీటన్నిటి కూడా ఎందుకంటే పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా సమస్యలన్నిటివి ఉద్భవించకుండా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆలోచన కలిగినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కూడా సమస్యల పరిష్కారమే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల పట్లనే కేంద్రీకరించి సమస్యల పట్ల చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే మేము ప్రయత్నం చేసి అన్ని విషయాలను పరిష్కరించుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. అటు బీఆర్ఎస్ కూడా హరీష్ రావు కూడా అదే మాట్లాడారు. అంటే మీరు చర్చలో ముందు ప్రధానంగా దీన్నే ముందుగా పెట్టి దీని గురించే ప్రధానంగా చర్చ జరపండి అండ్ ఇరువురు ముఖ్యమంత్రులు దీని గురించి మాట్లాడడం అనేది అసలు విభజన హామీలు నెరవేర్చడం అనేది ముందుకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. బట్ ఈ విషయాన్ని మీరు ముందుగా చర్చించండి అని అంటున్నారు కానీ మరి ఏంటి ఆయన సానుకూలంగా ఉన్నారా మీ ప్రభుత్వం? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 గ్రామాలను టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కలపడం అనేది జరిగింది. అప్పుడు గొంతెత్తవలసినటువంటి వాళ్ళు మన ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపినప్పుడు లేవనటువంటి గొంతు ఇప్పుడు లేవడం ఎంతవరకు సమంజసం? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు మీరంటే నేను వాస్తవం కదా, ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఒక సూచన సలహాలు ఇస్తారంటే మనం అందరం కూడా ఒప్పుకోవాలి. కానీ అధికార పక్షంలో ఉండి ఆర్డినెన్స్ తెచ్చి ఆ ఆర్డినెన్స్ మీరు ఒప్పుకున్నటువంటి దాఖలాలు మర్చిపోయి మాట్లాడితే అంతకంటే హీనం ఏమైనా ఉంటుందా రాజకీయాలలో? ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి. ప్రయారిటీ బేస్లా ఏది చేయాలనేది ఖచ్చితంగా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మా ప్రభుత్వంలో ఉన్నటువంటి సహచర మంత్రివర్యులందరూ కూడా ఆలోచన చేస్తారు. అందరితోని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే తప్పితే మీకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నైతికంగా మాట్లాడే అర్హత లేదు. ఎందుకు చెప్తున్నామంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్ గారిని పిలిపించి సహపంక్తి భోజనం చేసినటువంటి ఇంట్లో సహపంక్తి భోజనం చేసినటువంటి మీరు విభజన హామీల గురించి, విద్యుత్ బకాయిల గురించి, నీటి వనరుల గురించి చర్చించి పరిష్కరిస్తే ఇంత సమస్యలు జటిలమయ్యేటివి కావు కదా. ఎప్పుడైనా చేతిలోంచి మన చేతిలో ఉన్నటువంటి గ్లాసు ప్లేటు కింద పడిన తర్వాత పడిపోయింది అనకంటే అది పడకముందే జాగ్రత్త పడుకుంటే మన సమస్యలు పరిష్కారం అయ్యేటివి కదా. అంటే అయిపోయిన తర్వాత అవును మేము చేయలేకపోయినామంటే నువ్వు అథారిటీ ఉన్నప్పుడు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయవలసింది చేయకుండా ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి? ఒక పెద్దలకు సామెత చెప్పారు, ఆకులు గాలక చేతులు పట్టుకున్నట్టు. కాబట్టి అధికారం పోయిన తర్వాత ఇవన్నీ గుర్తు రావడం అనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. దానికి మూల కారణం అప్పటి టీఆర్ఎస్ పార్టీ కదా. మరి బీఆర్ఎస్గా మారిన తర్వాత కూడా అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఆలోచించాలి కదా. వారి ఇంటికి పిలుచుకొని వాళ్ళని
కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా తీసుకుపోయి దర్శనం చేపించినటువంటి ఘనత వీరికి దక్కింది కదా అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా. కాబట్టి ఇవన్నీ విషయాలు చర్చించడం కంటే ముఖ్యంగా రాజకీయాల గురించి మాట్లాడడం అనే సందర్భం కాదు. కాబట్టి వారు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, సమంజసం కాదు. ఎందుకనంటే వారు కదా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 5 గ్రామాలను ఆంధ్ర ప్రాంతంలో కలిపింది. వారు మాట్లాడే వారికి ఎక్కడిది నైతికంగా మాట్లాడే హక్కు. అది మాట్లాడడం ఎంతవరకు సమంజసము? అది మర్చిపోతున్నట్టు వాళ్ళు పాపం. అప్పుడు అధికారంలో ఉన్నది వేరే వాళ్ళు అనుకుంటారేమో, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ ఆమోదం తెలిపింది కదా. ఎస్, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కూడా అప్పుడు ఒప్పుకోవడం జరిగింది. మనం చాలా స్పష్టంగా చూసాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా స్వయంగా మోడీ గౌరవ అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు వచ్చి భ్రష్టాచార ప్రభుత్వం అని చెప్పారు. అమిత్ షా గారు వచ్చి కూడా అదే మాట చెప్పారు. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. సో ఆ రాజకీయం గురించి పోతే అది వేరే తీరుగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఎజెండా ఏవైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చుకోవడమే మన ప్రధాన ఎజెండా. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకైనటువంటి 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటి పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పరిపాలన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఖచ్చితంగా సముద్రభావంలో వాతావరణంలో చర్చలు జరిగి ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అని ఒక సానుకూలమైనటువంటి ఆశాభావంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1000 కళ్ళతోటి ఖచ్చితంగా ఎదురు చూస్తా, సమస్యలు కూడా పరిష్కారం కోసం కూడా అదే రకంగా ప్రయత్నం చేస్తానని కూడా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. రామ్ కుమార్ గారు ఏమంటారంటే అప్పుడు పార్లమెంట్లో దీనికి ఆమోదం తెలుపుతూ కూడా మీరు తెలిపారు, బిల్ పాస్ చేయించారు, మొత్తం 7 గ్రామాలను అందులో కలిపేశారు. బట్ 7 గ్రామాలని కలపడం వల్ల ఎటువంటి లాభ నష్టాలు జరుగుతాయనేది అప్పుడు కేంద్రం కూడా ఆలోచించలేదా? ఏ విధంగా దీనికి పార్లమెంట్లో ఆమోదం తెలిపారు? సో ఇప్పుడు వీళ్ళు పర్టికులర్గా దీని గురించి అడుగుతున్నారు, ఇది కావాలి మాకు ఇచ్చేయండి అని అంటున్నారు కదా. ఇప్పుడు వన్స్ ఏదైతే కలిపేశారో పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు, అది ఆంధ్రప్రదేశ్ లైఫ్ లైన్. అది కావాలంటే ఇష్యూస్ 30 గ్రామాల వల్ల వస్తాయి అనేది ఆ 7 గ్రామాలు ఏదైతే ఉన్నాయో వాటిల్ని మా దాంట్లో కలపాలని చెప్పి ఆ రోజు కలిపేశారు. డీల్ డన్ ఈస్ డన్. మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది జరగదండి. ఇప్పుడు మాకు కూడా ఉంటది, ఎలా ఉంటది, నది యువతల భూభాగం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ది. ఇప్పుడు కాదండి, తెలంగాణలో మొదటిసారి కలవక ముందు ఆంధ్ర ప్రాంతం అనేది ఉన్నప్పుడు ఆంధ్ర నైజాం ప్రాంతాలు కలిపిన తెలంగాణలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది నది యువతల భూభాగం అంతా. మేము ఇప్పటికీ ఫీల్ అవుతున్నాం, మరి రాముడు వదిలేసుకున్నాం భద్రాచలం రాముడిని అని. ఇప్పుడు మీ ఇష్యూ అంటూ మళ్ళీ తవ్వుకుంటూ పోతే ఇష్యూ అక్కడ దాకా పోతుందండి. అంటే అప్పట్లో వాళ్ళు కూడా అదే అన్నారు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా వాళ్ళు కూడా అదే అన్నారు, భద్రాచలంలో ఉంటే కనుక మీ రాముడు అయితే మాకు ఆయన రాముడు కాదా మరి అని. అదే అసెంబ్లీలో ఆ విషయం లేవనెత్తారు. జియోగ్రాఫికల్ గా చూసుకుంటే మీరు ఇప్పుడు కాదండి, మొత్తం చరిత్ర తిరగేస్తే జియోగ్రాఫికల్ గా నది అనేది డివిజన్ పాయింట్ 2 రాష్ట్రాలకి. యువతలదంతా కూడా ఆంధ్ర ప్రాంతమే. ఇప్పటికే ఎక్సెస్ వెళ్ళింది అనేది మాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు అన్నీ అవుతాయి అంటారా? ఇవన్నీ కూడా తవ్వుకుంటూ పోతే సరే, ఇంకా ఆ రోజుకి ఆ గుడి ఒకటి తప్పితే ఇచ్చేయాలి కాబట్టి అటువంటిది ఇచ్చేసారు. కానీ అదంతా జరిగే పని కాదు. అది తప్పితే మిగతా అన్ని కూడా ఇష్యూస్ ఏమన్నా ఎవరికి కావాల్సిన ఇష్యూస్ సెటిల్ అయిపోయి ఉన్నాయి. కూర్చుని మాట్లాడుకుంటే కూడా అన్ని దిక్కుపోయే సమస్యలు తప్పితే ఇది ఒకటే ఊరికే రప్చర్ చేయడానికి ఇష్యూ తీసుకుంటారు తప్పితే దీంట్లో అసలు ఇష్యూ అనేది లేదని మా వెర్షన్. సురేంద్ర కుమార్ గారు, ఏంటి అసలు ఇష్యూ కాదనుకుంటున్నారా? 5 గ్రామాలని కలపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా తిరిగి ఇవ్వడానికి? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మా గౌరవ ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకుంటారండి. అటువైపు నుంచి కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా దీని రాజకీయాలకు సంబంధం లేకుండా 2 రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇద్దరు కూడా కృషి చేస్తారని నమ్మకం ప్రజల్లో ఉంది. గతంలో అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడచ్చు, డిమాండ్ చేయొచ్చు. ఏమైనా కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చర్చల ద్వారా ఈ సమస్యలను కూడా పరిష్కారం చేసుకుంటారు. ఎందుకంటే గతంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం 5 గ్రామాలను కూడా ఇక్కడ కలపడం జరిగింది. అది పెద్ద ఇష్యూ కాదని మేము అభిప్రాయపడుతున్నాం. విభజన సమస్యలో పెండింగ్ ఉన్న సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసం ఇద్దరు గౌరవ ముఖ్యమంత్రులు కూడా చర్చిస్తారు. తప్పకుండా సానుకూలమైన వాతావరణంలో చర్చలు జరుగుతాయి, సఫలం అవుతాయని కూడా మేము సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం ఉన్నటువంటి పరిపాలనా అధ్యక్షులు. ఆయన ఇక్కడ రాజకీయాల కోసం కాకుండా కేవలం
ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కూడా ఆయన అగ్రతాంబూలం వేస్తారు. ఎందుకంటే ఆయన ప్రతిసారి చెప్తుంటారు, తెలుగు ప్రజలంతా కూడా ఇద్దరు కలిసి ఉండాలి, రెండు రాష్ట్రాల ప్రయోజనాలు నాకు ముఖ్యం, ఇరు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు లాంటివి అని చెప్తుంటారు. కాబట్టి తప్పకుండా ఈ చర్చల ద్వారా మంచి పరిణామం, తప్పకుండా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా మేము సంపూర్ణమైనటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తున్నామండి. ఓకే, అంటే ఈ పోలవరం ముంపు బాధితుల కోసం ఇరు రాష్ట్రాలు కూడా ఎటువంటి ప్రణాళిక రచిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సతీష్ గారు చెప్తారు, టీడీపీ నుంచి మీరు చెప్పండి, మీరు ఎటువంటి ప్రణాళిక రచిస్తున్నారు? ముంపు బాధితుల కోసమే కదా మెయిన్ అంతా. ముంపు బాధితులకు పునరావాస సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంత ఉంది, దానికి కేంద్ర సహకారం కూడా తీసుకుంటారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చర్చించుకొని ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తారనే నమ్మకం అయితే మాకు అందరికీ ఉందండి. సతీష్ గారు, ఏదైతే తెలంగాణ ప్రాంతంలోకి వచ్చే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వర్యులు, కన్సర్న్ ఉన్నటువంటి మంత్రులు, అదే ప్రాంతం నుంచి మాకు ఉప ముఖ్యమంత్రి గారు, ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఏ విధంగా చేస్తే మన ప్రాంతం వారికి ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితంగా దానిపైన కులంకషంగా చర్చించడానికి అవకాశం తీసుకుంటారు. ఖచ్చితంగా దాని పట్ల ప్రజల ప్రయోజనమే ముఖ్యమని ఆలోచన చేస్తారు. కాబట్టి వారికి ఆశ్రయాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా ఆలోచన చేస్తారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తారు తప్పితే ఇంకో రకంగా ఆలోచించడానికి కూడా మేమందరం కూడా బలంగా భావిస్తూ ఉన్నాం. సో దాంతోపాటుగా ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి విద్య, మౌలిక అన్ని హైకోర్టు కానీ, మిగతా ఈపీఎఫ్ కానీ, మిగతా దాంతోపాటుగా ఉన్నటువంటి ఏవైతే స్థిరాస్తి విషయాల్లో కానీ చాలా అంశాలలో కూర్చొని చర్చించుకుంటే ఆ ఒక పరిష్కార దిశగా మార్గాలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచింది. కాబట్టి పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు చట్టంలో కూడా, యాక్ట్లో కూడా పొందుపరిచినటువంటి అంశం. కాబట్టి అవన్నీ విషయాలు ఫర్ ఎవర్, అంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఇరు ప్రజలు కూడా కలిసి ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజకీయంగా, నైసర్గికంగా విడిపోయినప్పటికీ కూడా మనసుల పరంగా అంటే విభజనలు లేకుండా కలిసి ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రాల యొక్క ప్రయోజనం ముఖ్యమని చెప్పి ఆలోచన చేసి ముందుకొస్తున్నందుకు మనం అందరం కూడా ఒక కామన్ మ్యాన్గా మనం అందరం కూడా వెల్కమ్ చెప్తూ హర్షించదగ్గటువంటి విషయం. గత ప్రభుత్వాలు, గత 2 ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కులంకషంగా అన్ని విషయాలను స్టెప్ బై స్టెప్ కనుక చర్చించుకొని పరిష్కరించినట్టయితే మనకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇవన్నీ విషయాలను మనం నెమరు వేసుకోవడం కంటే ముఖ్యంగా వారిలా మనం చేయకుండా మనం ప్రజల ప్రయోజనం కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే, ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రులు ఇరువురు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి సహచార మంత్రులందరూ కూడా అదే దిశగా ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలే, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలే ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. మా పార్టీ కూడా అదే రకంగా ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతం గురించి పర్ఫెక్ట్గా ఐడియా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వారికి కూడా అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టువిడుపు ధోరణితో ఉండి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ప్రయోజనం జరిగే విధంగా ఆలోచిస్తారని చెప్పి కూడా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. రైట్, రామ్ కుమార్ గారు, నీటి పంపకాల్లో కేఆర్ఎంబి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఆరోపించింది, అంటే నష్టం జరిగింది అని. ఈ నీటి కేటాయింపులో నష్టం జరిగింది అంటున్నారు. కాబట్టి ఈ విషయం పైన ఇప్పుడు ఎటువంటి ఫోకస్ చేయనున్నారంటారు రామ్ కుమార్ గారు? ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు నీటి ఇష్యూస్ తో లాస్ట్ టైం చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయండి. ఇప్పుడు వాటి గురించి నిపుణులు కూర్చుని వాటి గురించి చర్చించాలి. దాని గురించి తీసుకోవాలంటే అదొక పెద్ద సబ్జెక్ట్ అండి. లాస్ట్ టైం చిన్న చిన్న ఇష్యూస్ ఎలా అంటే అండి, తెలంగాణ భూభాగంలో ఏపీ డబ్బుతో కాలువలు తవ్వి శ్రీశైలానికి నీళ్లు ఇస్తానని ఈయన ఒప్పేసుకున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు. ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసాడు. తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మాలాంటి రాష్ట్రపతి ప్రభుత్వం పైన మాలాంటి ప్రతిపక్షం అంతా కూడా గట్టిగా గొడవ చేసేసరికి దాన్ని విత్డ్రా చేసుకున్నారు. సో అది అయినప్పటికీ కూడా కొంత ఇచ్చారు కదా. ఇక్కడ తెలంగాణకు నష్టం జరిగినప్పటికీ కూడా జగన్ కి వాటర్ సప్లై చేశారు కదా. అప్పుడు అసెంబ్లీలో వెరీ స్టార్టింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ గొడవ కూడా చేశారు. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చూపించారు.
ఏమంటే అప్పట్లో బీఆర్ఎస్ కూడా ఏంటంటే ఎలక్షన్ టైంలో కొంత స్టంట్ చేసింది, ఊరికే ఓట్లకి ఏదో మన వైపు అటెన్షన్ తీసుకురావాలన్నట్టు చేశారు. కానీ యాక్చువల్ గా ఏంటంటే అదంతా కూడా రాసేసే ఉంది ఎవరెవరు ఎంత నీరు వాడుకోవాలనేది. ఓన్లీ థింగ్ ఏంటంటే డెట్ స్టోరేజ్ వచ్చేపాటికి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. కానీ ఇంజనీర్స్ ఇద్దరు కూర్చుంటే అది అక్కడ ఏమో చదువుకున్న వాళ్ళు అదే నిషానేం కాదు కదండి, ఎంత అనేది ఎవ్రీథింగ్ రిటర్న్ ఆన్ ది పేపర్. సో దాన్ని బట్టి తీసేసుకోవచ్చు. దానికైతే కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే ఇష్యూస్ అండి, అటువంటి ఏమి ఇబ్బందులు కలగదు. అంటే వీళ్ళిద్దరూ సఖ్యత ఉన్నది. కానీ ఈ సురేందర్ గారు ఎందుకు ఊరికే పై చెప్తున్నారో తెలియదు. కానీ 5 గ్రామాలు ఖచ్చితంగా ఇవ్వనే మాట మీరు కూడా చెప్పాల్సిందే గట్టిగా. మా ముఖ్యమంత్రి గారు వచ్చి చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఏమి వెనక్కి ఇవ్వరండి. అది వన్స్ ఫర్ ఆల్ తీసుకున్న డెసిషన్. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు 30 గ్రామాలు మాలో కలిపితేనే తప్పితే నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయనని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్తేనే పైన భారతీయ జనతా పార్టీ టీడీపీ ఆ రోజు కలిసి ఉంది. కాబట్టి ఆ రోజు ఇద్దరు కలిసి తీసుకున్న డెసిషనే. మళ్ళీ ఊరికే డిప్లొమాటిక్ ఆన్సర్స్ చెప్పి ఊరికే ప్రజలు కన్ఫ్యూజ్ చేయొద్దు సురేందర్ గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన మాట వాస్తవం కాదనేది కూడా మీరు ప్రస్తావన తీసుకురావాలి. సరే వారు తీసుకురాకపోయినా వేళ ఎన్డీఏలో ఇద్దరు కలిసి ఉన్నాం కాబట్టి నేను మళ్ళీ మరొకసారి ఆ విషయం చెప్తున్నాను. 5 గ్రామాలు అయితే జరిగే పని కాదు. మరలా వీళ్ళైతే కావాలని కూర్చున్నారు కదా, ఖచ్చితంగా మాకు కావాలని అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమి జ్యోతిష్యం కాదు. నేను ఇందాక నీటి పంపకాలు ఎలా అయితే రిటర్న్ ఆన్ ది పేపర్ అన్నారో ఇదంతా కూడా ఆర్డినెన్స్ ద్వారా జరిగిపోయిన విషయం. సో ఇది ఇంక వెనక్కి వెళ్ళేది కాదన్నాను. చూడండి ఎల్లుండి కూర్చుంటారు కదా, కూర్చున్న తర్వాత కూడా నేను చెప్పింది నిజం అవుతుంది. అంటే ఇది నా మాట కాదు, ప్రభుత్వాల మధ్యన చేసుకున్న ఒప్పందాలు పైన సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది అవసరం. లైఫ్ లైన్ పోలవరం కట్టాలంటే ఇది ఆ రోజు అవ్వాల్సిందే అని చెప్పి తీసుకున్న డెసిషన్ అది. సో దాన్ని రోల్ బ్యాక్ చేయడానికి ఏమి ఉండదండి వెనక్కి. ఇది రోల్ బ్యాక్ చేయాలంటే మళ్ళీ మా ప్రభుత్వం కాకుండా ఇంకొక ప్రభుత్వం పైన రావాల్సిందే. ఒకవేళ చేయాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు చేయాలనుకుంటే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చాక చేయాలేమో. కానీ అప్పటిదాకా టైం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 2 years కాదండి, వచ్చే 2 years లోనే కంప్లీట్ చేసేస్తానని అమిత్ షా గారు మన ఎలక్షన్స్ ముందు వాగ్దానం చేయడం జరిగింది. ఊరికే పోలవరం కట్టేస్తాం అనే నోటి మాట కాదు, విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ మేము కంప్లీట్ చేస్తామని చెప్పారు. అది కంప్లీట్ అయిపోయిందంటే కాదు, కంప్లీట్ అయిందంటే కూడా ఈ 5 గ్రామాలు ముంపు ప్రాంతాల్లోకి వెళ్ళిపోతాయండి. వన్స్ ఫర్ ఆల్ గోనింగ్. మరి ముంపు గ్రామాలు ఆ 5 గ్రామాలు ఖచ్చితంగా మాకు కావాలని వీళ్ళు కూడా కూర్చున్నారు కదా. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాకు ఖచ్చితంగా కావాలి, ముందు దీనిపైనే చర్చ చేపడతాము అండ్ అన్ని విషయాల్లో కంటే కూడా ఇదే మెయిన్ మా మీద ఫోకస్ అని అంటున్నారు కదా. ఆ నాయకులు అలా చెప్తా ఉంటారంటే నేను చెప్తాను. భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో మేము మాట్లాడతాం. ఏది భద్రాచలం మాదే, రాముడు మా రాముడే, మళ్ళీ ఉన్న రాముడు వదిలేసి కొత్త రాముడిని ఎక్కడ కట్టుకుంటామని నేను ఇందాకే చెప్పాను కదండి. ఇప్పుడు మీరు నేను డిసైడ్ చేసేది కాదు. అసలు నాగరికత మొదలైన కాడి నుంచి నీరు ఎక్కడ ఉందో అక్కడ మనుషులు ఉన్నారు. నీరుకు అటు ఇటు వాటాలు పంపుకుంటూ వచ్చారండి. ఇక్కడ కాదు, అక్రాస్ ది వరల్డ్ ఎక్కడైనా చూడండి. కెనడా, USA ఇస్ డివైడెడ్ బై వాటర్. ఏమండి పైనుంచి కిందకి ఎక్కడికైనా సరే గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు డివైడెడ్ బై వాటర్. కృష్ణ, ఇలా అన్ని ఎక్కడైనా చూడండి వాటర్ అటు ఇటు డివైడ్ అవుతూ ఉంటాయి. నేను చెప్పేది కాదు, మీరు రికార్డ్స్ అన్ని తిరగేయండి. భూభాగం అదే జియోగ్రఫికల్ గా గోదావరి తీర ప్రాంతం అటుపక్క తెలంగాణ, ఇటుపక్క ఆంధ్రప్రదేశ్. ఆ పైన కూడా మీరు భూభాగంలో చూస్తుంటే నీరు పారిన దగ్గరే మహారాష్ట్ర, తెలంగాణ ఎలా డివైడ్ అయ్యాయండి. వాటర్ పారుదల నీరు సగం అటు సగం అటు. దేశాలు ఎలా విభజన జరిగింది. సముద్రాలు ఉన్న చోట సముద్ర భూభాగాలు కూడా మధ్యలో ఒక జియోగ్రఫికల్ గా పాయింట్స్ పెట్టుకుని ఇటుపక్క మాది అటుపక్క మీది. కింద శ్రీలంక, ఇండియా ఎలా డివైడ్ అయిందండి నీటిలో. ఫిషర్మెన్ అంతా కూడా మన భూభాగంలోకి వచ్చారని ఎలాగా కోఆర్డినేట్స్ బట్టి. సో ఇవన్నీ ఊరికే కాకపోతే ఒక్కదే సపరేట్ కేసు కింద ఆ రోజు విభజన జరిగిన దాంట్లో అప్పుడు తగులు రాకూడదు అన్నట్టుగా భద్రాచలాన్ని అటు ఇవ్వడం అనేది జరిగింది. కానీ యువతల పక్కదంతా కూడా ఇప్పుడు కాదండి, ఎప్పుడో నిజాం కాకుండా అది ఆంధ్ర రీజియన్, అది తెలంగాణలోకి పోయింది. ఇప్పుడు అది కావాలంట వసదా రాదు. సురేంద్ర కుమార్ గారు మరేమంటారు? మీరు ఇష్యూ పైన చాలా సీరియస్ గా ఉన్నారా?
ఈ ఇష్యూ పైన ప్రధానటువంటి అంశం కాదండి ఇది. ఎందుకంటే పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్య ఆల్రెడీ పరిష్కారమైన సమస్య. ఇది మా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే ఆ 5 గ్రామాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో చేర్చిన తర్వాతనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి పట్టుబట్టి ఆ రోజు కేంద్రాన్ని ఒప్పించి దానిపైన నిర్ణయం తీసుకుని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దానిపైన ఆయన స్పష్టమైన అవగాహన ఆయనకు ఉంది. అవసరమైతే ఇప్పుడు తెలంగాణలో వాళ్ళ ప్రజల డిమాండ్ వాళ్ళు ముందుంచొచ్చు. అయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రులందరూ కూడా చర్చల ద్వారా వాళ్ళను కూడా మరి సమన్వయపరుచుకొని వాళ్ళని కూడా ఒప్పించి సరైన దిశలో చర్యలు తీసుకుంటారంటే విశ్వాసం మాకైతే సంపూర్ణంగా ఉందండి. సతీష్ గారు, అసలు కేఆర్ఎంబి ఇష్యూ అనేది ఇప్పుడు ఉంటుందంటారా లేదా? ఖచ్చితంగా దానికంటే ముందు భారతీయ జనతా పార్టీ వారు ఎట్లా చేస్తారంటే ఎప్పుడైనా కానీ రెచ్చగొట్టే విధంగా ప్రవోక్ చేయడం అనేది సమంజసం కాదు. ఎందుకనంటే ప్రజల యొక్క ఆకాంక్షలను గౌరవించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. అదే అంశాన్ని ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క డిమాండ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పరిపాలనాధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనను వారి ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఇరువురు కలిసి ప్రభుత్వ అధినేతలుగా వారు డిసైడ్ చేస్తారు. కాబట్టి దాంతోపాటుగా కేఆర్ఎంబి విషయం ఏదైతే ఉందో ఇరు రాష్ట్రాల నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో జలవనరుల పట్ల ఎవరికైతే అందవలసినటువంటి వాటా ఆయా రాష్ట్రాలకు అటు ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క విభజననే నీళ్లు నిధులు నియామకాలు. సో నియామకాలు అనేటివి అంతర్భాగంగా జరిగే అంశాలు. నీళ్లు అనేటివి తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం అయిపోయింది కాబట్టి మా నుంచి వాటర్ పోతాయి కానీ మాకు అందాయి. ఇవన్నీ విషయాలు ఇందాక వారు చాలా కొన్ని విషయాలు ప్రస్తావించారు. మన కృష్ణానది మా నుంచి పోతుంది కానీ మాకు నీరు అందే అవకాశం లేదు. మాకు ప్రాజెక్టులు కట్టినటువంటి దాఖలాలు లేవు. ఇవన్నీ కోణాల్లో ఆలోచన చేస్తే అది డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కేఆర్ఎంబి విషయం కానీ దాంతోపాటు మళ్ళొకసారి మనం అందరం కూడా రిపీట్ చేసుకుందాం ఒకసారి. ఎందుకంటే విద్యుత్ సమస్యలు కానీ విద్యుత్ బకాయిలు కానీ దాంతోపాటుగా మళ్ళొకసారి ఈ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు విషయం కానీ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఖచ్చితంగా పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి వారందరితోటి ఆలోచన చేసి ఖచ్చితంగా ఒక్కరోజు కూర్చుంటే కూడా కొన్ని అంశాలు పరిష్కారానికి మార్గం పడకపోవచ్చు. సో రెండవ పర్యాయం కానీ మూడవ పర్యాయం కానీ అల్టిమేట్గా అటు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల నెరవేర్చడమే మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ దిశగానే మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చ జరుపుతారు తప్పితే ఇంకో రకం కాదనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. కాబట్టి నీటి పంపకాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కోసం ఖచ్చితంగా రావాల్సినటువంటి వాటా కోసం ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం సరైనటువంటి వాదనలు వినిపించలేనటువంటి మాట వాస్తవం అనేది మనం అందరం కూడా గ్రహించాలి. ఆ సందర్భంగానే అది డిలే అవుతూ వస్తుందనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి సందర్భం ఈ చర్చ జరుగుతుంది. కాబట్టి అవి డిలే కాకుండా ఇరు రాష్ట్రాల ప్రజలు మరొకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సింది, ఇరు రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా ఎవరైతే నైసర్గికంగా విడిపోయినప్పటికీ కూడా వారందరూ కూడా సోదరాభావంతో ఉండాలి. భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలకు పోవద్దనేది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నటువంటి అంశం. కాబట్టి ఆ దిశగా అన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికే 6వ తారీఖున సాయంత్రం మా పూలే ప్రజాభవన్లో మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒక తెలంగాణ ప్రజల యొక్క కామన్ మ్యాన్గా మనం అందరం కూడా ఆలోచించవలసిన అంశం ఏంటంటే ప్రజల యొక్క విశ్వాసాన్ని ప్రజల యొక్క ఆకాంక్షలను ప్రభుత్వ అధినేతలు బహిర్గతం చేస్తారనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రకంగానే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలనే రేపు చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్చలు జరిగి ఆ చర్చలన్నీ కూడా సత్ఫలితాలను సాధించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని అంశాలను ప్రస్తావించి ఆ నిధులు కానీ దాంతోపాటు నీటి వాటా కానీ అన్నీ దాంతోపాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భూభాగం కానీ అన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికి జరగవలసినటువంటి న్యాయం కోసం ఖచ్చితంగా మా ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందుంచే ప్రయత్నం చేస్తారు మా ముఖ్యమంత్రి. రామ్ కుమార్ గారు ఏమంటున్నారు, అసలు అవి రాకపోవచ్చు
అవి రావు అని అంటున్నారు. ఓకే, పార్లమెంట్ లో ఆమోదం తెలిపారు. దానికి నేను చెప్తున్నా అంటే మరొకసారి మీకు మీ ద్వారా చెప్తారు, మాట్లాడతారు అంటున్నారు. ఓకే, భారతీయ జనతా పార్టీ నాయకులు రెచ్చగొట్టడంలో రాకపోతే ఏం చేస్తారు? రాకపోతే ఏం చేస్తారు? ఇవ్వరు. ఒకవేళ ఇవ్వకపోతే మీకు వచ్చే నష్టం ఏంటి? మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. మేమేమంటున్నామంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క అభిమతం మేరకే చర్చలు జరుగుతాయి. అక్కడ కూడా పరిపాలనాధ్యక్షులు మాజీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని విషయాలు తెలిసినటువంటి వారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి అన్ని విషయాల పట్ల సానుకూలంగా స్పందిస్తారని చెప్పి కూడా మేమందరం కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. ఓకే, అంటే సానుకూలంగా స్పందిస్తారు అన్ని విషయాల్లో. ఇప్పుడు అది ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి మాట్లాడారు. మరి దాని మీదనే ప్రమాణ స్వీకారంకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 5 మండలాన్ని మనకి ఇస్తారని ఎలా అనుకుంటున్నారు? మీరు దాని మీద సానుకూలంగా స్పందిస్తారని ఎలా అనుకుంటున్నారు? బట్ సురేంద్ర కుమార్ గారు కూడా అదే అంటున్నారు, దానిపైన సానుకూలంగా స్పందించవచ్చు అని అంటున్నారు. మేమేమంటున్నామంటే వాటితో పాటు మిగతా అంశాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని అంశాలను నేను ఇందాక మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. మీకు ఒకసారి కూర్చుంటే కొన్ని సమస్యలు పరిష్కార దిశకు మార్గం పడకపోవచ్చు. మళ్ళీ సాంకేతికంగా ఏ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏ విధంగానైతే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చర్చించుకుంటున్నామో తర్వాత మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయినా మేమున్నా ఇంకోరున్నా ఆ సమస్యలు ఉత్పన్నం కావద్దన్న ఉద్దేశంతో చర్చలు జరగాలనేదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ విధంగానే చర్చలు జరుగుతాయి తప్పితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అన్నట్టుగా ఒకరినొకరు రెచ్చగొట్టుకునే విధంగా, ఒకరినొకరు ద్వేషించుకునే విధంగా చర్చలు జరిగాయనేది కాంగ్రెస్ పార్టీ దృఢంగా భావిస్తుంది, నమ్ముతుంది. ఆ రకంగానే రిజల్ట్ ఉంటుందని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. సురేంద్ర కుమార్ గారు, ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ఉద్యోగ బదిలీలు కూడా ఉన్నాయి. దాదాపు 3000 మందికి పైగా రావాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ఉద్యోగుల సంఘం కూడా డిమాండ్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఈ విషయంలో ఏంటి? ఈ విషయంలో కూడా 2 రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారండి. ఎందుకంటే ఈ రోజు చర్చలు అనేది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, ఇరు రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి చర్చలు ఇవి. గౌరవ ఇద్దరు ముఖ్యమంత్రి గారు కూడా అదే ఉద్దేశం ఉంది. కాబట్టి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా వాళ్ళిద్దరూ చర్చించుకొని ఒక మంచి వాతావరణంలో నిర్ణయాలు కూడా వస్తాయనేటువంటి సంపూర్ణ విశ్వాసం మాకు ఉంది. రామ్ కుమార్ గారు కాదండి, శ్రీదేవి గారు, ఇప్పుడు టాపిక్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేసేది తప్పితే నేను దీని గురించి ప్రత్యేకంగా నేనేమి రెచ్చగొట్టయితే మాట్లాడలేదు. మీరు క్వశ్చన్ అడిగారు ఈ ముంపు వాటి గురించి. 19 ఇప్పుడే మా ఫ్రెండ్ ఒకటి మెసేజ్ చేశారండి. వాళ్ళ తాతగారు భద్రాచలం పోలీస్ స్టేషన్ లో పనిచేసేవారట. అది అప్పుడు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉండేదట 1955 లో. అంటే నాకు ఆల్రెడీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా ఇంకొక వాక్యం దానికి ప్రూఫ్ యాడ్ చేయడం కోసం నాకు ఒక మెసేజ్ పంపాడు. 1955 సంవత్సరం 1955 ముందు భద్రాచలం పోలీస్ స్టేషన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉండేదటండి. అక్కడ వారు పనిచేసేవారటండి. మా కాకినాడలో ఉండే నా ఫ్రెండ్ వాళ్ళ తాతగారు. సో నేను చెప్పింది నిజం, నేనేమి అబద్ధం చెప్పలేదు, లేకపోతే అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పలేదు. అది ఈస్ట్ గోదావరిలో ఉండేది కాబట్టి ఇప్పుడు క్లోజ్డ్ ఇష్యూ ఇస్ క్లోజ్డ్ అన్నాను, నేనేమి రెచ్చగొట్టట్లేదు. సురేంద్ర కుమార్ గారు మర్చిపోయారేమో అని ఆ రోజు సీఎం గారు ప్రమాణ స్వీకారం ఏ విధంగా ముందుకు సాగిందని 2014 లో నేను క్లోజ్ గా ఉంటే ఫాలో అయ్యానండి. అప్పుడు నేను ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీలో నేను అప్పటికి యువ మోర్చాలో ఉండేవాడిని, ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా నేను చాలా క్లోజ్ గా ఫాలో అయిన సబ్జెక్ట్ కాబట్టి నేను ఆ విషయం చెప్పాను, గుర్తు చేశాను. కాబట్టి అనేది ఏంటంటే క్లోజ్డ్ ఇష్యూ ఈ ముంపు గ్రామాలు అనేవి తీయాలనుకుంటే నేనేమంటాను, ఇంకా వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. మీరు ఇది కావాలంటే అది కావాలంటాం. సో ఇవన్నీ కూడా అయిపోయి చర్చి మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఇక్కడి నుంచి ముందుకు పోవాలి. ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నామో ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలనేది నా వాదన. రేపు వీరు అడిగినంత కాంగ్రెస్ ఒకటి పెడితే మాకు ఉన్నాయి అంటున్నాను తప్పితే నేను ఎవరిని రెచ్చగొట్టట్లేదు. నేనే ఇప్పుడు దీనికోసమే ఉద్యమాలు చేసుకుని చేయాలని నేనేం అనట్లేదు కదా శ్రీదేవి గారు. అంటే రాకపోవచ్చు అని మాట్లాడుతున్నారు కాబట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ అంటోంది. మీరెలా చెప్తారు అని? కాదు
క్వశ్చన్ అడిగితే మా వాదన వినిపించకపోతే ఇంకెందుకు మీ టీవీ ముందుకు వచ్చినట్టు ఊరికే వారు చెప్తే రేపు తెలంగాణ వాసులు ఏమనుకుంటారు, నిజంగా ఇష్యూ అని అనుకునే ప్రమాదం ఉంది. రైట్, ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమోజ్జీవులు సమస్యను పరిష్కరించడానికే వీళ్ళు భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఓకే, సో ఇప్పుడు పరిష్కారం కాని పక్షంలో కేంద్రం నుంచి ఏదైనా సహకారం కోరితే మీరేమైనా చేసే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రి ఆయన ఉన్నారు, ఆయన మీతో ఎన్డీఏలో భాగస్వాములు. నేను ఇందాక చెప్పానండి, సమస్యలు ఏమైనా పరిష్కారం కాకపోతే పైనుంచి వచ్చి దానికి సమస్య కోసం ఖచ్చితంగా సహకారం అందిస్తారు. కానీ ఈ ఒక్క ఇష్యూకి ఇది అయిపోయింది, క్లోజ్ ఇష్యూ అంటున్నారు. ఇప్పుడు ఏది పోలవరం ముంపు గ్రామాలు అనేవి క్లోజ్డ్ ఇష్యూ, ఇంకా దానికి ఏమీ పరిష్కారం లేదు, దానికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మిగతా అన్ని విషయాలు మాత్రం నేనేమంటలేదు కదండి. సో ఇప్పుడు నీతులు ఉన్నాయి, ఖచ్చితంగా మేము చెప్పిందే రేటు, లేకపోతే మొన్న జరిగిన ఇష్యూలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు లేదు, తెలంగాణదే తప్పు, ఇటువంటి మాటలు ఏమి మాట్లాడలేదు కదండి. ఇరుపక్షాల ఇంజనీర్లు కూర్చుని ఇప్పుడు సమన్వయం కుదిరింది కాబట్టి ఇద్దరు సీఎంలు కూర్చుంటారు టేబుల్ కి అక్రాస్ గా కూర్చుని. ఏది కొత్త ఇష్యూ లేవని ఇప్పుడు ఎలాగ నేను ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ భవనాలు లేకపోతే అక్కడ ఉన్న సెక్రటేరియట్ కూల్చడానికి ఏమి వితౌట్ ఎనీ కండిషన్స్ జగన్ గారు రాసి చేశారు, భవనం కూడా కూలిపోయింది. ఇప్పుడు మా ఇష్యూ తెగలేదు, సెక్రటేరియట్ అలాగే పెట్టండి అప్పుడు మాట్లాడుకుందాం, ఏం మాట్లాడలేదు కదండి. ఇవి కదా నేను రెచ్చగొట్టే మాటలంటే. ఇష్యూస్ ఏమైతే అయిపోయినాయి అవన్నీ అయిపోయినాయి, కానీ రిజాల్వ్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎదురు బదులు కూర్చోవడానికి. క్లోజ్డ్ ఇష్యూస్ మళ్ళీ ఓపెన్ చేసి సమస్యలు మనం తెగొట్టుకోవడానికి లేకుండా ఉంటే అలా క్లోజ్డ్ ఇష్యూస్ ఓపెన్ చేస్తాం. అలా కాదు, ముందుకు స్టెప్ వేయాలంటే క్లోజ్డ్ ఇష్యూస్ మళ్ళీ గెలుపుకోకుండా ఇక్కడి నుంచి ముందుకు పోవడం అనేది మంచి పద్ధతి. కానీ ఈ విషయం నేను చెప్పలేదు అనుకోండి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కొత్త తరం నాయకులు ఎవరైనా వచ్చుంటే కనుక ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది. నేను అందుకనే 1955 ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను, లక్కీగా మా ఫ్రెండ్ వాడు పంపాడు కాబట్టి. సతీష్ గారు, చివరిగా మీతో ముగిద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగులు సమస్య ఇక్కడ చాలా ఉంది, వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఎక్కడికక్కడ, అండ్ నీటి కేటాయింపులో కూడా చాలా ఉంది, అండ్ విద్యాశాఖకు సంబంధించి ఇప్పటి వరకు ఒక మంత్రిని కూడా నియమించలేదు అని ఇలా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఇది కూడా మంత్రివర్గ విస్తరణ ఇంకా జరగలేదు. మరి దీంతో అయినా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఖచ్చితంగా నిరుద్యోగులు ఏదైతే ఆకాంక్షిస్తూ ఉన్నారో దాంతోపాటుగా నిరుద్యోగులు ఎవరైతే గ్రూప్ 2 ఉద్యోగాలను వాయిదా వేయాలని, డిఎస్సిని వాయిదా వేయాలని వాళ్ళు కోరుతూ ఉన్నారో, ప్రభుత్వము ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని సమాలోచన జరుపుతూ ఉంది. ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ పట్ల కనీసం 8 నుంచి 9 సార్లు రివ్యూ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా ఒక 4 మంత్రులను స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు ఏం చేస్తే ఈ యొక్క సమస్యను మనం ఓవర్కమ్ చేయగలుగుతాము, ఒకవేళ ఏ విధంగానైతే కొద్దిమంది వాయిదా వేయాలని అడుగుతున్నారో అదే రేషియోలో మిగతా వాళ్ళు వాయిదా వేయొద్దని ఏమని అడుగుతూ ఉన్నారా? ఇది వాయిదా వేస్తే యూపీపీఎస్సీకి కానీ మిగతా పరీక్షలకు కానీ ఎక్కడైనా సాంకేతికమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా అనేది ఒక అంశం అయితే, మంత్రివర్గ కూర్పు అనేది ఖచ్చితంగా సామాజిక సమీకరణాల దృష్ట్యా ఏఐసిసి ఆదేశాల మేరకు, సోనియా గాంధీ గారి యొక్క సూచనల మేరకు, లోక్సభలో మా ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క సూచన సలహాల మేరకు, మల్లికార్జున ఖర్గే గారి సలహా మేరకు ఖచ్చితంగా సామాజిక కోణంలో ఆలోచన చేసి అవి కూర్పు జరగడం అనేది జరుగుతూ ఉంది. వీళ్ళని తొందరలో మిగతా మంత్రివర్గాన్ని కూడా బెర్తులు కేటాయించడానికి అవకాశం ఉంది. నిన్ననే గవర్నర్ గారిని కూడా కలిసి మా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకే ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికి మిగతా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ అండి, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు వెంకటేల సురేంద్ర కుమార్ గారికి, అలాగే గౌరీ సతీష్ గారికి, అర్లగడ్డ రామ్ కుమార్ గారికి థ్యాంక్ యూ అండి. సో 10 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందా లేదా 6వ తేదీతో మనకు తెలుస్తుంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.